ఓకే. సో ఓకే. రియల్ టైంలో ఏంటంటే సో ఇలాంటి మనకు కొన్ని లక్షల డివైసెస్ ఉంటాయి. ఇలాంటి కంప్యూటర్స్, ఈ రౌటర్స్, ఫైర్ వాల్స్, స్విచెస్ అనేవి ఇలా ఒక నంబర్ ఆఫ్ డివైస్ ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం స్విచ్. ఇంకా దాని తర్వాత రౌటర్. ఆ, ఇంకా అంతే. ఇది అంటే వాటికి ఎలా తెలుస్తుంది ఎలా కమ్యూనికేట్ కావాలని చెప్పేసి? ఇంకా కేబుల్స్ అవి ఉంటాయి కదా. ఓకే. అది ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకుంటావు అవి? ఇప్పుడు ఉదాహరణకి నేను నిన్ను ఐడెంటిఫై చేయాలంటే ఏంటి, నీకు ఒక నేమ్ ఉండాలి, నన్ను ఐడెంటిఫై చేయాలంటే నాకు ఒక నేమ్ ఉండాలి కదా. అట్లా అంటే ఇప్పుడు ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్. రైట్. సో అట్లా మరి కొన్ని లక్షల డివైస్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మరి ఏఐపి ఎవరు వాడుకోవాలి, ఎవరు వాడుకోవద్దు అనేది ఒక లిమిట్ అయితే ఉండాలి కదా. ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక కంపెనీ ఉందనుకుందాం. ఉదాహరణకి ఇక్కడ ఏ అనే కంపెనీ ఉంది, ఇక్కడ బి అనే కంపెనీ ఉంది, ఇక్కడ సి అనే కంపెనీ ఉంది. వీళ్ళందరూ ఒకటే ఐపీ అడ్రస్ వాడితే, లేదా అందరూ బయటికి ఇదే ఒకటే ఐపీ అడ్రస్ యూజ్ చేస్తే అప్పుడు ఇది డూప్లికేట్ అయిపోద్ది కదా, కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఈ ఐపీ అసలు నేను వాడుతున్నానా, ఇంకొకరు వాడుతున్నారా, ఇంకెవరైనా వాడుతున్నారా అని చెప్పేసి. సో అప్పుడు మనకు మ్యాక్ అడ్రస్ ప్లస్ ఐపీ అడ్రస్ అనేది ఏంది, యూనిక్ కదా. ఓకే. సో మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ అనేది యూనిక్. సో మ్యాక్ అడ్రస్ అనేది నువ్వు ఎప్పుడైతే డివైస్ పర్చేజ్ చేస్తున్నావో ఆ వెండర్ ఇస్తాడు. ఉదాహరణకి నువ్వు డెల్ కంప్యూటర్ కొంటున్నావు, ఓకేనా. ఈ డెల్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దీనికి ఒక సీరియల్ నెంబర్ ఇస్తాడు. లేదంటే లెనోవో ల్యాప్టాప్ తీసుకుంటున్నావు, ఈ లెనోవో వెండర్ అనే పర్సన్ ఒక దీనికి మ్యాక్ అడ్రస్ ఇస్తాడు, ఓకేనా. ఓకే. సో ఈ ఐపీ అడ్రస్ కూడా ఒకటి ఒక ఒక స- ఆ, ఆ, ఇది ఉంటుంది అన్నమాట. ఇదేంటి, ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది ఐపీస్కి. ఐ బిలీవ్ అయినా అనుకుంటా, ఇంటర్నెట్ చూస్తే నిన్నది ఒకటి ఆర్గనైజేషన్ అనేది. బట్ ఆ ఆర్గనైజేషన్ అనేది డిసైడ్ చేస్తుంది. రెండోది ఇంటర్నల్గా వన్స్ మళ్ళీ కంపెనీలు ఏంటంటే నెట్వర్క్ ఇంజనీర్ డిసైడ్ చేసుకుంటాడు, నేను ఏ నెట్వర్క్ తీసుకోవాలి, దేనికి ఇక్కడ అసైన్ చేయాలి, దేనికి ఇక్కడ అసైన్ చేయాలి అని చెప్పి. ఫస్ట్ ఇది అడ్రస్ తెలియాలంటే ఫస్ట్ మనకు ఉన్న అసలు ఐపీస్ రేంజెస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ వాడతారు, దేనిలో ఎన్ని ఉంటాయి అనేది మనకు ఐడియా ఉండాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీ అడ్రస్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఉంటుంది, ఐపీ అడ్రస్ క్లాసిఫికేషన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా డివైడ్ చేస్తారంటే ఇది యూనిక్ అన్నమాట. ఈ ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఎక్కడనేది సేమ్ నేమ్ ఉంటుంది, ఇక దీనికి ఇంకో ఆల్టర్నేట్ వేరే నేమ్ ఉండదు, సినానిమ్స్ ఎట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనకు మొత్తం రేంజెస్ ఈ వరకు ఉంటుంది ఇట్లా, ఓకేనా. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. సో ఇట్లా మనకి క్లాస్ క్లాస్ అనేది మనం డివైడ్ చేసుకున్నాము. సో డివైడ్ చేసుకొని ఒక్కో క్లాస్కి ఒక్కో రేంజ్ ఇచ్చినాం మనం, ఓకేనా. ఉదాహరణకి మనము క్లాస్ ఏ అనుకుంటే మన క్లాస్ ఏ రేంజ్ ఇచ్చినాం దీనికి 0 నుండి 127 లోపు ఉండాలి. 0 to 127 వరకు ఉంటే ఈ ఐపీ అడ్రస్ అనేది క్లాస్ ఏ 127. కిందకి వస్తుంది, ఓకేనా. ఓకే. సో మనకంటే స్టార్ట్ ఎలా అవుతుంది, మనకి 4 ఆక్టేట్స్ కదా మామూలుగా. సో ఫస్ట్ ఏం స్టార్ట్ అది 0.0.0.0 ఇలా స్టార్ట్ అవి ఈ 0.1, 0.2, 0.3 ఇట్లా టోటల్ 127 రేంజ్ వరకు వెళ్తుంది. ఓకే. సో అట్లా మన రేంజ్ ఎంత, 127.0.0. 127. సో ఈ రేంజ్ అనేది క్లాస్ ఏ రేంజ్, ఓకేనా.
ఇవి నువ్వు ఒక దగ్గర నేను యూఆర్ఎల్ ఇస్తా, తర్వాత చదువుకుంటే నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఓకేనా? ఓకే. ఓకేనా? సో క్లాస్ ఏ రేంజ్ 0 to 127 అంటే 0.0.0.0 నుండి 127.0.0.0. సో ఇక్కడి వరకు మన రేంజ్. సిమిలర్గా క్లాస్ బి రేంజ్ ఏంటి? 128. మన 127 ఇక్కడ 128 నుంచి 1. సో 127 క్లాస్ ఏలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు నెక్స్ట్ 127 తర్వాత 128 కదా. 128. సో క్లాస్ బి అనేది 128 నుండి 191 వరకు రేంజ్ అయి ఉంటుంది ఇది. 191. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే 128.0.0.0.1 నుండి 191.0.0. సో ఇలా మనకు నెట్వర్క్ అనేది 128 నుండి 191 ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇక్కడ అపిపా ఐపీ ఉంటుంది. అపిపా అంటే ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఉదాహరణకి ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకి నీకు ఉదాహరణకు ఒక నెట్వర్క్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఒక యూజర్ ఏం చెప్తున్నాడు అంటే, నా దగ్గర ఇక్కడ కనెక్షన్ చూపిస్తుంది, ఇక్కడ కేబుల్ బాగానే ఉంది, ఇక్కడ కేబుల్ బాగానే ఉంది, బట్ నాకు ఇంటర్నెట్ వర్క్ అయితే లేదని చెప్తాడు. సో అప్పుడు నెట్వర్క్ పర్సన్కి ఏంటంటే ఇదంతా ఐడియా ఉండాలి. ఓకే, ఈ పర్సన్కి ప్రాపర్ ఐపీ అడ్రస్ వస్తుందా లేదా? ఐపీ అడ్రస్ ఎట్లా చేస్తాం మనము? ఈ ఐపీ అడ్రస్ దానికి ఇది ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఈ 169.254.0.1 నుండి 169.254.255.254. ఇప్పుడు నువ్వు ఒక సిస్టంలో ఐపీ అడ్రస్ ఎలా ఉందనేది ఎలా టెస్ట్ చేస్తావు? ఐపీ కాన్ఫిగరేషన్ ఆల్ అని కొడితే వస్తుంది. ఐపీ కాన్ఫిగరేషన్ //all అనే కమాండ్ ఇస్తే మనకు అక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది. అంతేనా? ఓకే, అంతే. సో ఆ IPv4 అడ్రస్ దగ్గర ఈ రేంజ్ ఉండద్దు. 169.254.0.1 నుండి 169.254.0.2 0.3 అట్లా 169.254.255.254 ఈ రేంజ్ ఐపీ అడ్రస్ దగ్గర ఉంటే ఏంటంటే వాళ్ళకి నెట్వర్క్ రాదు. ఓకే. సో ఇది ఏంటంటే సిస్టమ్ అనేది నెట్వర్క్లో లేనప్పుడు ఈ అపిపా ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ అవుతుంది దానికి. ఈవెన్ నువ్వు ఇప్పుడు నీ ల్యాప్టాప్కి మన క్లాస్ అయిపోయిన తర్వాత దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేయకు, స్టిల్ నువ్వు ఐపీ కాన్ఫిగ్/all నువ్వు నీకు ఐపీ అడ్రస్ చూపిస్తుంది. సో అప్పుడు వచ్చే ఐపీ అడ్రస్ ఈ అపిపా ఐపీ అడ్రస్. ఓకేనా? ఓకే. సో దీనికి మల్టిపుల్ యూజ్ కేసెస్ ఉంటాయి, బట్ ఇది ఒక ట్రబుల్ షూటింగ్ స్టెప్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ట్రబుల్ షూటింగ్ స్టెప్. నువ్వు గుర్తుపెట్టుకోకేనా? ఓకే. సో క్లాస్ ఏ రేంజ్ అయిపోయింది, క్లాస్ బి రేంజ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ సి. సో క్లాస్ సి రేంజెస్ ఏంటంటే 190 నుండి 192 నుండి 223 వరకు ఉంటుంది. అంటే 192.0.0.0 నుండి 223.0.0.0 వరకు ఇది క్లాస్ ఏ ఉంటుంది. తర్వాత క్లాస్ డి ఉంటుంది. సో క్లాస్ డి రేంజెస్ ఏముంటుంది? 224.0.0.0 నుండి 239.0.0.0. ఓకేనా? సో ఇప్పుడు మనము అనుకున్నాం కదా మల్టీకాస్ట్ యూనికాస్ట్ అని చెప్పేసి. సో ఈ రేంజ్ అనేది ఏంటంటే మల్టీకాస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తారు ఈ ఐపీ అడ్రస్ రేంజ్ని. ఓకేనా? మనకి ఇప్పుడు సిస్టమ్కి ఏ ఐపీ అడ్రస్ అంటే ఆ ఐపీ అసైన్ చేయరు. సో ఒక్కొక్క రేంజ్ ఉంటుంది, ఒక్కో రేంజ్కి ఒక్కో పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ప్రకారం మాత్రమే మనం యూజ్ చేస్తాము. సో ఈ రేంజ్ అనేది ఏంటంటే ఈ క్లాస్ డి అనేది మనం మల్టీకాస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. ఇప్పుడు క్లాస్ బి అనేది అపిపై ఐపీ అడ్రస్, రెండోది డిహెచ్సిపి అని ఉంటుంది. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఇప్పుడు ఓన్లీ టర్మ్ గుర్తుపెట్టుకుందాం. సో డిహెచ్సిపి పర్పస్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్ డి అయిపోయింది. క్లాస్ ఈ ఏంటి? 240 to 255. ఉదాహరణకి ఇది ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి అసైన్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకి మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి గవర్నమెంట్. ఇప్పుడు ఇస్రో ఉంటుంది. ఓకేనా? ఇస్రో వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి రీసెర్చ్ చేసుకుంటుంటారు. కొన్ని లేదంటే కొన్ని ల్యాబ్స్ ఉంటవి, కొంత లేదు అంటే కొంత ఆర్మీ ఉంటుంది. ఇప్పుడు మన మిలిటరీ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక స్పెషల్ నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్ అందరు యూజ్ చేయరాదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటవి. సో ఇంకొన్ని రేంజెస్ ఏంటంటే ఉదాహరణకి మనకు జీమెయిల్ ఏముంటుంది, gmail.com అని ఉంటుంది. అంతేనా?
మ్మ్. ఇప్పుడు అట్లా ఓకే. ఒక్కో కంపెనీకి ఈ డాట్ కామ్ అనేది ఏంటంటే డొమైన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఉదాహరణకి ఓకే. కొన్నిటికి డాట్ నెట్ అని ఉంటుంది, కొన్నిటికి డాట్ కామ్ అని ఉంటుంది, కొన్నిటికి డాట్ యూకే డాట్ ఇన్ అని ఉంటుంది, అవును. కొన్నిటికి డాట్ ఇన్ అని ఉంటుంది, ప్రైవేట్ డొమైన్స్. ఉదాహరణకి మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డొమైన్స్ అని కొడతా, లిస్ట్ ఆఫ్ డొమైన్స్. ఇప్పుడు ఇక్కడ ఉందా, డాట్ కామ్ అంటే కమర్షియల్ ఎంటిటీ, డాట్ ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్, డాట్ ఆర్గనైజేషన్. డాట్ నెట్వర్క్. సో నెట్వర్క్. ఇట్లా ఒక డొమైన్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు మనకు ఇప్పుడు జీఓవి అని ఉంటుంది. ఇప్పుడు మన ఏదైనా గవర్నమెంట్ ఈమెయిల్ ఐడి చూస్తే అక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ mahendra.karra@gov.in అని ఉండాలి. అంటే గవర్నమెంట్ పర్సన్ ఏదైనా యూజ్ చేస్తే దానికి జీఓవి అని ఉంటుంది. ఇట్లా ఒక్కో డొమైన్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు కొన్నిటికి ఎడ్యుకేషన్ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కాలేజెస్ ఉంటుంది. సో వాళ్ళు ప్రాపర్గా డొమైన్ కొనుక్కుంటే ఈడియు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కాలేజ్ ఉంది, SR.edu. ఈ డొమైన్ ఏంటంటే ఒక్కో ఆర్గనైజేషన్ ఒక్కొక్కటి యూనిక్ గా ఉంటుంది. ఓకేనా, వీళ్ళు అది పర్చేజ్ చేసుకోవాలి. సో మనకు అది అంత డీప్ లెవెల్ అవసరం లేదు, జస్ట్ మనకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా అంతే. సో ఇట్లా ఓకే. ఒక్కో క్లాసిఫికేషన్ అనేది ఒక్కొక్కటి. సో ఇక్కడ మళ్ళీ సింపుల్ గా ఏ క్లాస్ ఏంటి, సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే ఒక లార్జ్ నెట్వర్క్ ఉంది. ఉదాహరణకి మన సింపుల్ లాంగ్వేజ్లో ఏంటంటే ఉదాహరణకు నీకు ఒక కేక్ పీస్ ఉంది అనుకుందాం మనం. ఈ కేక్ పీసు ఇది ఎంత ఒకటేలాగా తినాలంటే డిఫికల్ట్ కదా. సో మనం ఏంటి దీన్ని డివైడ్ చేస్తాం, ఇట్లా మామూలుగా కట్ చేద్దాం, కట్ చేసి ఇక్కడ వాడుకుంటాం. ఒక్కొక్క పీస్ లా కట్ చేసి ఒక్కొక్క పీస్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము, లేదంటే తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అంతేనా? సేమ్ అంతే. ఈ నెట్వర్క్ కూడా ఇది ఒక ఇంత బల్క్ ఉంటుంది నెట్వర్క్. సో దీన్ని మనం డివైడ్ చేస్తాము. ఉదాహరణకు ఈ 127 నుండి ఈ ఒక 10 నెంబర్స్ నువ్వు వాడుకో, ఒక 20 నెంబర్స్ నువ్వు వాడుకో, ఒక 30 నెంబర్స్ నువ్వు వాడుకో. ఓకేనా, మనకు ఒక్క రేంజ్లో 254 ఐపీస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఈ బ్రాంచ్లో ఓన్లీ 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్కి నేను ఈ టోటల్ రేంజ్ ఇస్తే వేస్ట్, యూజ్ కాదు కదా. కాదు. సో అప్పుడు నేను డివైడ్ చేసుకుంటా. ఓకే, నాకు ఇక్కడ ప్లస్ ఇక్కడ, నేను ఇక్కడ వరకు డివైడ్ చేసుకుంటే ఈ డివైడ్ చేసుకున్న నేను యూజ్ చేసుకుంటా, ఈ మిగతాది నేను ఇంకో బ్రాంచ్ అలొకేట్ చేసుకుంటా, నాకు ఐపీ సేవ్ అయిపోతాయి కదా. అవును. ఈ ఒక ఐపీ రేంజ్ని లాజికల్గా డివైడ్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే సబ్నెట్ మాస్క్ అంటారు అన్నమాట. ఓకే. సో ఇది కూడా ఇప్పుడు నీకు డీప్ లెవెల్ అవసరం లేదు, జస్ట్ ఇవి గుర్తు పెట్టుకో అంతే. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్లాస్ ఓకే. ఈక్వల్ టు సబ్నెట్ మాస్క్ అనేది ఇలా స్టార్ట్ అయింది 255.0.0.0. సో క్లాస్ బికి ఒక సబ్నెట్ మాస్క్, క్లాస్ సికి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక సబ్నెట్ మాస్క్ ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇది మన ఐపీ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో డౌట్స్ ఏం లేవు. ఓకే. బట్ ఇదంతా. ఇది ఇంత తొందరగా అర్థం కాదు. ఇది ఇది ఏంటంటే ఇది ఒక 2-3 గంటలు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఈ క్లాస్. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక హెడ్లైన్ లాగా చెప్తుంది అంతే, మనకి ఇది ఒకటి ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? రైట్. ఓకే. సో ఇప్పుడు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే నీకు ఇక్కడ ఎన్ని డివైస్ ఉన్నా ఆ ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ అనేది ఆ రేంజెస్ నుండి తీసుకోవాలి మనం. ఓకే. ఓకే, దాని ద్వారా ఈ ఒక్కొక్కటి అనేది ఒక్కో దగ్గర కమ్యూనికేట్ అవుతుంది. ఈ ఒక్కో ఐపీ ద్వారా కానీ మ్యాక్ అడ్రస్ ద్వారా కానీ మనం ఇక్కడ బ్లాక్ కానీ పర్మిట్ కానీ బ్లాక్ కానీ చేస్తాము. సో అప్పుడు నెట్వర్క్ కమ్యూనికేట్ కావాలి. ఈ నెట్వర్క్ జాబ్ ఏంటంటే ఇదంతా ఈ నెట్వర్క్ను డివైడ్ చేసుకోవాలి. ఐపీ అడ్రస్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో, అంటే ప్రాపర్ ఐపీ అడ్రస్ ఉందా లేదా, ప్రాపర్ ఇంటర్నెట్ వస్తుందా లేదా. సో ఈ కమ్యూనికేషన్ అంతా మేనేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నెట్వర్క్ ఇంజనీర్ది. ఇక్కడ నుండి ఇక్కడికి బ్రేక్ అయినా, ఇక్కడ నుండి ఇక్కడికి బ్రేక్ అయినా, లేదంటే ఇక్కడ నుండి ఇక్కడికి బ్రేక్ అయినా, సో ఈ ప్రాసెస్ అనేది నెట్వర్క్ ఇంజనీర్ రోల్ ఉంటుంది. సో అలా అని చెప్పి మొత్తం నువ్వే చేస్తావా? లేదు. ఇప్పుడు నాకు ఒక 1,00,000 డివైస్ ఉంటే 1,00,000 డివైస్ ఒకే పర్సన్ చేయాలంటే కష్టం కదా. సో దీన్ని కష్టం. ఇండస్ట్రీ లెవెల్ ఏంటంటే డివైడ్ చేసుకుంటారు. ఉదాహరణకి ఇక్కడ నుండి ఇక్కడికి L1 టీం చూసుకోండి, ఇక్కడికి L2 టీం చూసుకోండి,
ఇక్కడికి L3 టీం చూసుకోండి. సో మళ్ళీ మన దాంట్లో లెవెల్స్ ఉంటవి. ఓకేనా? అంతేగాని ఒకే ఓకే. పర్సన్ అన్ని చేయాలంటే అది ఎవరు చేయలేరు. సో ఈ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రెషర్‌గా పోయినప్పుడు ఏందంటే ఎల్1 రోల్ అనేది ఇస్తారు. జస్ట్ నీ పర్పస్ ఏందంటే ఓన్లీ ఇక్కడ యూజర్స్ వరకు ఇంటర్నెట్ ఉందా లేదా? లేకపోతే నువ్వు వీళ్ళకి రిపోర్ట్ చేయు. నీవు ఇక్కడ వరకు చెక్ చేసుకో. ఇక్కడ నుండి నీకు ప్రాపర్‌గా ఉందా నువ్వు వీళ్ళకి రిపోర్ట్ చేసుకో. అంటే ఒక్కొక్క స్కోప్ ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్కోప్ ఉంటది. సో ఈ డివైడ్ చేసుకొని వీళ్ళు రియల్ టైమ్‌లో వర్క్ చేస్తారు. రైట్? ఓకే. సో మనకు ఇనిషియల్‌గా తెలవాల్సింది ఏంటంటే రౌటర్స్, స్విచెస్ ఇవి బేసిక్‌గా తెలవాలి. ఫైర్ వాల్స్ ఇవేంటంటే తర్వాత తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పటివరకు నువ్వేమన్నా చదివినావా వేరే? నిన్న ఇచ్చిన యూఆర్ఎల్స్ కానీ అలా దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఆ, ఏం డౌట్స్ గీ ఉన్నాయి? ఎస్ఎన్ ఎస్ఎన్ఎంపి ఎస్ఎన్ఎంఎల్ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అసలు అది అర్థం కాలే నాకు. ఇవి రెండు ఓకే, యూడిపి అంటే నువ్వు ఏం చదివావు కీస్ నీకు ఏం అర్థం కాలేదు అందులో? అంటే ఫస్ట్ అసలు కంప్లీట్‌గా అర్థం కాలేదా? లేకపోతే కొంచెం అర్థమై కంప్లీట్ గా అర్థం కాలే. హ్మ్. ఒక మీరు మీరు చెప్పింది ఒక్కటే అర్థమైంది. ఇట్లా అంటే అవి హెల్దీ ఉన్నాయా లేవా అంటే గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ అవి ఒక్కటే అర్థమైంది. ఓకే. ఇంకా తర్వాత అంతే, అది ఒక్కటే అర్థం కాలేదు. నువ్వు ఏంది యూడిపి ఎక్కువ ఏం చెప్పు. యూడిపి ఎక్కువ ఏం యూజ్ కాదు కదా. లేదు అది కూడా యూజ్ ఉంటుంది. ఏం కానీ సినారియో టు సినారియో. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. రేడియో ఏంటంటే మనకు బ్రాడ్కాస్టింగ్. నేను ఓన్లీ మాట్లాడితే వాళ్ళు వింటారు అంతే. ఆ, సో నాకు టూ వే కమ్యూనికేషన్ అవసరం లేదు. అంటే నాకు ప్రాపర్గా మళ్ళీ రెస్పాన్స్ వచ్చిందా లేదా అని నేను చెప్పలేను. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ మనకి బాత్ అని వస్తుంది. ఆయన ఓన్లీ మెసేజ్ పంపిస్తాడు, అందరు వినాలి అంతే. ఇంకా అక్కడ మళ్ళీ మనం కమ్యూనికేట్ కావాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు నీ ఫోన్ ఉంది, నేను మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మనమే మాట్లాడుకుంటాను. ఇప్పుడు కమ్యూనికేషన్ నేను మాట్లాడుతున్నా నీకు వినిపిస్తుంది, నువ్వు నాకు మళ్ళీ మాట్లాడేది నాకు వినిపిస్తుంది. సో ఇక్కడ మనకి టీసీపీ ప్రోటోకాల్ అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నాకు వినిపించకపోతే ఆటోమేటిక్గా నీకు కాల్ చేసి నేను అడుగుతా కదా. ఆ, సో ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ అనేది మనం లైవ్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు టీసీపీ ప్రోటోకాల్ ఎందుకు? నా నెట్వర్క్ స్లో ఉంటుంది కదా. అవును. సో నా కమ్యూనికేషన్ అనేది మన స్పీడ్గా వెళ్ళాలి. తీస్ స్పీడ్గా వెళ్ళాలన్నప్పుడు నాకు ఓన్లీ జస్ట్ నా రిక్వెస్ట్ నీకు పంపిస్తే అయిపోద్ది, నీ రిక్వెస్ట్ నాకు పంపిస్తే అయిపోద్ది. అది యూడిపి. టీసీపీ ఏంటంటే కాదు, నేను పంపించింది నీకు వెళ్ళాలి, నీ దగ్గర నుంచి నాకు కన్ఫర్మేషన్ రావాలి, మళ్ళీ నా దగ్గర నుండి కూడా మన ఇద్దరు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అనేది నీకు కన్ఫర్మేషన్ రావాలి. అప్పుడు మాత్రమే డేటా సెండ్ అయింది. అవును. అంతేనా? టీసీపీలో కూడా ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అని ఉంది. ఓఎస్ఐ రిఫరెన్స్ మోడలా? ఆ, అది ఏం అర్థం కాదు ఇది అంటే అది మీరు ఓఎస్ఐ అసలు మోడల్స్ నేను రేపు ఎక్స్ప్లెయిన్. కవర్ చేస్తా. అవి టోటల్ ఐ థింక్ 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్. అవి లేయర్స్ చూసిన. సో ఇట్లా మల్టిపుల్ లేయర్స్ ఉంటవి. ఆ లేయర్స్ నేను రేపు ఏంటంటే ప్రతిదీ ఒక లేయర్ రాసుకుంటూ దాని పర్పస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. ఓకేనా? సో ఎస్ఎన్ఎంపి కూడా నేను ఒకసారి వీలైతే ఇంకా నీకు ఏదైనా వేరే సింపుల్ డాక్యుమెంట్ ఇస్తే అది ఒకటి నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఆ, ఓకే అంకుల్. ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూడిపి హెడర్లా ఇట్లా సోర్స్ సోర్స్ పార్ట్ నెంబర్ అని డెస్టినేషన్ పార్ట్ నెంబర్ టోటల్ లెంత్ చెక్ సమ్ అని ఉన్నాయి. ఓకే. అందులో ప్రతిదీ 16 బిట్స్ అన్నాడు. మళ్ళీ టోటల్గా వచ్చేసరికి 18 బిట్స్ అన్నాడు. నేను యూట్యూబ్లో ఒక క్లాస్లో అయినా ఇది. ఓకే. అంత డీప్గా అవసరం లేదు, మనం తర్వాత వెళ్దాం అది. ఓకేనా? ఆ, ఓకే సో ఓకే. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఈరోజు? L2 డివైస్ అంటే ఏంటి? ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ L2 L3 అండ్ డివైసెస్ అంటే L3. ఏంటి? సో మళ్ళీ రౌటర్స్ అంటే ఏంటి? సో L3లో మనం ఏం నేర్చుకున్నాం? L3 స్విచెస్ నేర్చుకున్నాము. ఓకేనా? L3 స్విచెస్ నేర్చుకున్నాము, రౌటర్స్ నేర్చుకున్నాం. రౌటర్స్. ఈ రౌటర్స్, L3 స్విచెస్ కూడా లేయర్ 3 డివైజెస్ ఇవి. మళ్ళీ తర్వాత ఏమన్నా అవి ఓకే. ఎలా ఫంక్షన్ అవుతాయి? హౌ ఇట్ విల్ ఫంక్షన్, హౌ ఇట్ విల్ వర్క్. మళ్ళీ అవి ఎక్కడ యూజ్ చేస్తాం, యూజ్ కేసెస్.
ఓకేనా. మళ్ళీ రౌటర్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇట్ వర్క్స్. మళ్ళీ యూజ్ కేసెస్. రెండోది మళ్ళీ తర్వాత ఏం నేర్చుకున్నాం, నెట్వర్క్ ఆర్కిటెక్చర్. అసలు ఈ నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఈ మామూలుగా బయట మనకు కనిపించే ఈ ఆర్గనైజేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే యూనియన్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది. సో ఈ అది ఆర్గనైజేషన్ ఏదన్నా కానీ ఆర్కిటెక్చర్ అనేది సేమ్ మనం చూసినాం కదా, సేమ్ వాళ్ళ కనెక్ట్ ఆర్కిటెక్చర్ అనేది అదే ఉంటుంది. ఓకే. తర్వాత మనం ఏం చేసినాం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్, ఇందులో ఏ క్లాసెస్ ఉంటాయి, వాటి రేంజెస్ ఏముంటాయి, వాటి పర్పస్ ఏముంటుంది, ఓకేనా. క్లాసిఫికేషన్ ఏమి రేంజెస్ తెలుసుకున్నాము, దాని పర్పస్ లేదంటే యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు. సో ఇది ఏంటంటే మనం ఇంకెంత చదివితే అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీంట్లో, ఓకేనా. సో నెక్స్ట్ నీకు క్లారిఫికేషన్ ఎక్కడ కావాలంటే, ఎస్ఎన్ఎంపి పైన క్లారిఫికేషన్. ఓకే, ఎస్ఎన్ఎంపి పైన కావాలి, ప్లస్ యూడిపి టీసీపీ సినారియో కేసెస్ కావాలి. యూడిపి ఎక్కడ వాడతారు, టీసీపీ ఎక్కడ వాడతాడు, యూజ్ కేసెస్ కావాలి, అంతేనా. అంతే. రైట్, ఇవి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. టుమారో మార్నింగ్ ఇది స్టార్ట్ అయింది కదా, నాకు కొద్దిగా కష్టమే. రేపు కాదు, కాకపోతే నేను ఎప్పుడు చెప్తాను నీకు మళ్ళీ ఎప్పుడు అనేది, టుమారో. ఓకే, ఎస్ఎన్ఎంపి టీసీపీ యూడిపి ప్లస్ లేయర్స్, ఓఎస్ఐ మోడల్ లేయర్స్. ఓకేనా. సో ఈ మూడు ఇది ఒక క్లాస్లో స్టార్ట్ చేస్తా. ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఇప్పటివరకు, అసలు నీకు ఒక నెట్వర్క్ అంటే ఏమైనా ఒక ఐడియా లాగా వచ్చిందా, లేకపోతే ఇంకా డౌట్ ఉంది ఏదన్నా? వాటితో వచ్చింది, ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో నేను అందుకే నేను ఏం చెప్పిన, డీప్గా వెళ్ళట్లేదు, ఓన్లీ జస్ట్ చెప్తున్నా అంతే. ఇది ఏంటి, ఏం చేస్తుంది. సో ఫస్ట్ మనం ఒక ట్రాక్ పైకి వెళ్ళాలి. ట్రాక్ పైకి వెళ్ళినాక మనం స్పీడ్ అప్పుడు ఒకసారి ఫస్ట్ గేర్లో పోతాం, ఒకసారి సెకండ్ గేర్లో పోతాం, అప్పుడు స్పీడ్ పెంచుకుంటూ పోతాం. ఫస్ట్ మనం స్పీడ్ స్టార్ట్ చేయాలంటే మనం ఒక ట్రాక్ పైకి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే నీకు అర్థం కాదు, అప్పుడు వేస్ట్ అయిపోద్ది. ఇది పింగ్ ఏంటి, పింగ్ గురించి ఏదో అడుగుతున్నావు. పింగ్ కూడా నేను ఒక క్లాస్ లో నాది మస్తు డెప్త్ గా చెప్పారు. అంటే ఇట్లా బేసిక్ ఒక్కటే కొంచెం ఓకే అర్థమైంది, బాగా డెప్త్ గా ఓవర్ చెప్పేసరికి. అంటే నీకు అందులో క్వశ్చన్ ఏంటి అంటే పింగ్ అంటే ఆ ప్యాకెట్ ని పంపించేటప్పుడు కూడా ఈ ఏఆర్పిని యూజ్ చేస్తారా? ఇప్పుడు మనం అదే ఒక్కొక్క దానికి ఒక్కో జాబ్ ఉంటుంది. పింగ్ అనేది మనం ఏంటి, కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేయడానికి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేస్తావు, ఇనిషియేట్ చేసినాక అది స్విచ్ పోయిన తర్వాత అక్కడ ఇంకో ప్రోటోకాల్, అది ఐపీ అడ్రస్ అయితేనేమో డైరెక్ట్ ట్రాన్స్లేట్ అవుతుంది, ఐపీ అడ్రస్ వెళ్ళిపోతే ఆర్ప్ అనే ప్రోటోకాల్ ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అట్లా ఒక్కో ప్రోటోకాల్ ఒక్కో ఫంక్షన్ ఉంటుంది. కానీ రియల్ టైంలో మనం అంత ఉంటుంది, కాకపోతే ఆ లెవెల్ ఫస్ట్ బేసిక్ తెలిస్తే మనకు తర్వాత అది మనం తర్వాత అయినా రియల్ టైంలో నేర్చుకోవచ్చు. అది ఇప్పుడు నేను 14 years ఎక్స్పీరియన్స్ దగ్గర నీకు చెప్తే ఫస్ట్ అది నీకు అసలు ఫంక్షన్ తెలియాలి కదా. ఓకేనా. ఓకే, ఇంకా ఓకే, నీకు ఒకవేళ అర్థం కాకపోతే ఏ యూఆర్ఎల్ ఒకవేళ క్వశ్చన్ రాసుకో ప్రాపర్గా. నాకు ఇక్కడ నువ్వు వేరే ఏదైనా చదివినప్పుడు కానీ ఆ యూఆర్ఎల్ పక్కకు పెట్టుకో, ఆ యూఆర్ఎల్ కింద క్వశ్చన్ పెట్టుకో. అప్పుడు నేను ఒకసారి నీకు ఏం అర్థం కాలేదు, నేను క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతా. రెండో థియరీ చదివినప్పుడు కూడా ఏ యూఆర్ఎల్ అందులో నీకు ఏది అర్థం కాలేదు నాకు చెప్తే నేను దాన్ని బట్టి నాకు నీ క్వశ్చన్స్ ఎప్పుడన్నా అడుగు, నాకు నో ప్రాబ్లం. ఓన్లీ ఇది ఏంటంటే ఒక ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది. క్వశ్చన్ నువ్వు వాట్సాప్లో నాకు క్వశ్చన్ పోస్ట్ చేయి, నేను నీకు ఆన్సర్ చెప్తా. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? క్వశ్చన్ మాత్రం నీకు ఇప్పుడు చదువుతున్నావు, ఇప్పుడే క్వశ్చన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ పింగ్ నీకు అర్థం కాలేదు,
ఐ డోంట్ నో దిస్ వాట్ ఈస్ పింగ్. దానికి టైప్ చేసి నేను మళ్ళీ దానికి ఆన్సర్ నేను అప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఇస్తా, తర్వాత ఫ్రీ ఉంటే తర్వాత ఇస్తా. ఓకే. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చదవాలి అంటే సేమ్ ఇప్పుడు క్వశ్చన్ నీకు ఎట్లా టైప్ చేయాలో తెలుస్తుందా గూగుల్లో? ఇప్పుడు ఉదాహరణకు తెలుసు. L2 డివైస్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన, నీకు ఇందులో ఇంకా డెప్త్గా చదువుకోవాలని ఉంది. వాట్ మ్మ్. వాట్ వాట్ ఈజ్ L2 డివైస్, వాట్ ఈజ్ L2 డివైస్ ఇన్ నెట్వర్క్, ఓకేనా అని టైప్ చేయి. L3 డివైస్ అండ్ వాట్ ఈజ్ L3 డివైస్. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఐపీ అడ్రస్ గురించి నేర్చుకోవాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఐపీ అడ్రస్. అండ్ హౌ ఇట్ విల్ వర్క్. ఈ క్వశ్చన్ టైప్ చేస్తే నీకు వస్తుంది. ఓకే. ఓకేనా? సో ఇట్లా నువ్వు ఇప్పుడు నోట్స్ ఏమేమి ప్రిపేర్ చేసినావు ఇప్పటి వరకు? పింగ్, ఓకే ఏఆర్పి, ఓకే. టీసీపీ, ఆర్పులో యూడిపి, ఏమేమి పాయింట్స్ నోట్ చేసినావు ఇప్పటి వరకు? లేయర్స్, 4 లేయర్స్. ఓకే అంటే ఆర్పి ఎట్లా యూజ్ చేస్తారు అని. అందులో ఇంకా ఓకే టైప్స్ స్టాటిక్, డైనమిక్ అవి. ఓకే స్టాటిక్స్ లో ఏం కొడతారు, డైనమిక్ లో ఏం టైప్ చేస్తే వస్తుంది, అది అది చూసిన, ఓకే రాసినవి. ఓకే. ఇంకా పింగ్ సేమ్ ఇట్లా పింగ్ లా సేమ్ ఇట్లా ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్, దాని తర్వాత రిప్లై వరకే అర్థమైంది. అంటే ఆడి వరకు రాసిన తర్వాత సేమ్ మళ్ళీ ఒకవేళ ఈ ప్రాసెస్ కాకుంటే ఏఆర్పిని యూజ్ చేసి నీది సేమ్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది బ్రేక్ కదా. అవుతుంది. ఓకే ఓకే. ఓకే. నో ప్రాబ్లం. నువ్వు అంటే ఇప్పుడు ఆర్పు చెప్పేసిన నేను ఇంకేం చెప్పను అని అట్లా అనుకోకు, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నీకు థియరీ ఆ, ఎక్స్ప్లెయిన్ చేసిన, నెక్స్ట్ వన్స్ నీకు కాన్ఫిగరేషన్ మొదలు పెట్టినా అంటే అప్పుడు నీకు రియల్ టైం కమాండ్స్ కూడా చెప్తాను నేను. ఆ, సో నువ్వు ఓకే. ప్రతిదీ ఓకే ఒక దాని మీద ఒక 3 అవర్స్ 4 అవర్స్ స్పెండ్ చేయి, మరీ డీప్ లెవెల్ అవసరం లేదు. ఓకే. ఇప్పుడు నీకు అక్కడ కమాండ్ ఉంటుంది, నీకు అర్థం కాలేదనుకో, అది ఆ కమాండ్ నీకు చదివినా కూడా ఎక్కడ వాడాలో తెలియదు అనుకో, మళ్ళీ నీకు కొంత టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు చదువు, అర్థమైంది నోట్ చేసుకో, అర్థం కాని కూడా ఒక దగ్గర నోట్ చేసుకో, కానీ వర్రీ కాకు దాని గురించి. ఆ, ఎందుకంటే మనకి సరే. ఇనిషియల్ ఫేజ్ కాబట్టి అసలు ఈ సబ్జెక్టే కొత్తది నీకు. ఫస్ట్ పాయింట్, ఆ, ఈ మాత్రం అర్థం అవడే చాలా గ్రేట్. సో అర్థం కాని దాని గురించి ఎక్కువ వరీ కాకు, అర్థం కానీ పక్కకు పెట్టు, అంతే, వదిలేయకు, బట్ పక్కకు పెట్టు. సో దాని టైం వచ్చినప్పుడు అది అర్థమైపోద్ది. సరే. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఓన్లీ లెటర్స్ దగ్గర ఉన్నాం, ఇంకా మనం వర్డ్కి కూడా వెళ్ళలేదు. సో ఫస్ట్ మనం లెటర్ నేర్చుకుందాం, తర్వాత వర్డ్స్కి వెళ్దాం, తర్వాత అప్పుడు సెంటెన్స్ చదవడం నేర్చుకుందాం, తర్వాత అప్పుడు పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్దాం. సెంటెన్స్. సో మనం ఓకే. ఇప్పుడు ఓన్లీ లెటర్స్ దగ్గర ఉండి నాకు సెంటెన్స్ అర్థం కాలేదు అనుకో, మన మైండ్కి ఎక్కువ ప్రెషర్ చేసినట్టు అయిపోద్ది. అవును. బట్ నీకు అర్థమైంది కాదు, అర్థమైనప్పుడు నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేయాలి? నువ్వు టైం సేవ్ చేసుకో, నో ప్రాబ్లం. ఒకవేళ రేపు నేను మిస్ చేసినా నీకు ఇంటర్వ్యూలో అది కనెక్ట్ అయింది అనుకో, నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు కదా. నీకు అవును. అర్థమైనంత వరకు చదువు, అర్థం కాకపోతే మాత్రం టెన్షన్ తీసుకోకు. ఓకే. ఓకే సరే మరి, బాయ్. సరే. రైట్. బాయ్.